హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఎవరైతే అతి త్వరలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో మరియు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళ గురించి అప్లోడ్ చేస్తున్నాను. ఇది సబ్జెక్ట్ కంటెంట్ అవుట్ ఆఫ్ ద కంటెంట్ చెప్తున్నాను. ఎగ్జామ్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్కి కొన్ని రోజుల ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ రోజు ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఈ ప్రధానమైన అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఐ థింక్ సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. అందుకే లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన తర్వాత నా యొక్క సలహాలు సూచనలు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి. మరి ఎగ్జామ్స్ ముందు రోజులు అంటే 2-3 రోజుల ముందు మనకి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ యొక్క సామర్థ్యాల మీద వాళ్ళకు ఇప్పటికే ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. అంటే వాళ్ళ పాస్ పర్సెంటేజ్ ఎంత, 30% వస్తుంది, 35% మార్క్సా, 50% మార్క్సా, 70% మార్క్సా, 80 స్కోర్ చేయాలనుకుంటున్నారా లేదా మ్యాక్సిమం స్కోర్ చేయాలనుకుంటున్నారా అనేది మీకు మీ పట్ల మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. సో మీకు ఎన్ని మార్క్స్ కావాలనుకుంటున్నారో, ఎన్ని మార్క్స్ సాధించాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ తక్కువ వ్యవధిలో ఎలా సాధించాలో అనేది ముందుగా మనము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ఉన్న టైంలో మనము ఈ సిలబస్ని ఎలా కవర్ చేయగలుగుతాం, ఎంత కవర్ చేయగలుగుతాం అనేది ఒక ప్లానింగ్ ఓన్ ఐడియా మనకి ఉండాలి. ఉన్న తర్వాత ఆ ప్లానింగ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మనం ఎలా అనుకుంటున్నామో, ఏ టైంలో ఎంత పోర్షన్ చదవాలనుకుంటున్నామో అంతే పర్ఫెక్ట్గా మనము ఎగ్జిక్యూట్ చేసేలాగా, అంటే ఇంప్లిమెంట్ చేసేలాగా, ఫాలో అయ్యేలాగా మనం రెడీ చేసుకోవాలి. సో అది ఖచ్చితంగా. తర్వాత ఈ ఎగ్జామ్స్ ముందు భాగంలో మీరు చేయకూడని విషయాలు ఏమిటి? నో ఎక్స్పెరిమెంట్స్. చాలా ఎక్కువ టైం ఉందనుకుంటే మనము ఎక్కువ ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఇష్టం వచ్చిన మెటీరియల్ చదవడమా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎగ్జామ్ అతి తొందరలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ప్రయోగాలు చేయకూడదు. దానిలో మొదటిది, ఏవైతే మనకి ఆల్రెడీ ఏదైతే సిలబస్, అది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా ఆల్రెడీ ఒకసారి ఏదైనా మెటీరియల్లో ప్రిపేర్ అయ్యి ఉంటే, ఇంతకుముందు మన కాలేజీలో కానీ స్కూల్లో కానీ రాసిన ఎగ్జామ్స్లో మనం ప్రిపేర్ అయిన నోట్స్ కానీ ఏవైనా ఉంటే అవే మళ్ళా రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. అంతే తప్ప ఏ మెటీరియల్లో ఆన్సర్ తక్కువ ఉంది, ఏ మెటీరియల్లో సింపుల్గా ఉంది, ఏ మెటీరియల్లో చాలా ఈజీగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు ప్రయోగాలు చేస్తూ డిఫరెంట్ మెటీరియల్స్ ట్రై చేస్తూ కొత్త మెటీరియల్స్ని ఇప్పుడు ముందు వేసుకోవద్దు. పాత మెటీరియల్లో మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఆల్రెడీ చదువున్నట్లయితే అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. తక్కువ టైంలో వస్తుంది. దానివల్ల టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం త్వరగా మనం నేర్చుకుంటాము, ఎగ్జామ్లో ఈజీగా ప్రజెంట్ చేయగలుగుతాము. కానీ ఎగ్జామ్ ముందు 1-2 రోజుల ముందు మనము ఏవైనా మెటీరియల్స్ కోసం కొత్త మెటీరియల్ తీసుకొని ట్రై చేస్తే మనకి టైం వృధా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆన్సర్ మళ్ళీ కొత్తగా నేర్చుకున్న తర్వాత కూడా మనం ఖచ్చితంగా ప్రజెంట్ చేయగలుగుతామా లేదా అనేది డౌట్ఫుల్. సో కాబట్టి అసలు మనం ఆ టాపిక్స్ అనేది అంతకుముందు టచ్ చేయలేదు. అటువంటి సందర్భంలో మీరు ఏ మెటీరియల్లో ప్రిపేర్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా మార్క్స్ గెయిన్ చేయాలి అనేటువంటి షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవ్వద్దు. అంటే మన ముందు ఉన్నవాడి మీద డిపెండ్ అవ్వడమా, మన వెనక ఉన్నవాడి మీద డిపెండ్ అవ్వడమా, లేదా స్లిప్ల మీద డిపెండ్ అవ్వడమా, ఈ షార్ట్ కట్స్ కోసం మీరు ప్రయత్నించవద్దు. మీరు మ్యాక్సిమం చదువుతున్నారు కాబట్టి, మీ లెవెల్లో మీరు చదువుతున్నారు కాబట్టి మీ మీద మీరు డిపెండ్ అవ్వండి. ఈ టైంలో ప్రయోగాలు చేయకండి. మీకు అందరికీ హాల్ టికెట్ నెంబర్ తెలిసినాయి, మీ క్లాస్ మీ ఫ్రెండ్స్ మొత్తం కూడా దాదాపు ఒకటే రూమ్లో ఉన్నారనుకోండి, అతను మీరు డిసైడ్ చేసుకొని నువ్వు ఆ కంటెంట్ చదువు, ఈ కంటెంట్ చదువుతాం, ఇలా చేసుకుందాం, అలా చేసుకుందాం అనేటువంటి పిచ్చి ఆలోచనలు పోకుండా అటువంటి షార్ట్ కట్స్ మీరు డిపెండ్ కావద్దు. సో ఇవి 2 గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, రివిజన్. మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాము, ఆల్రెడీ సిలబస్ మొత్తం చదువుకున్న తర్వాత మరలా మనము రివిజన్ చేయకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళితే
ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ స్ట్రక్ అయిపోయే పద్ధతి మనం చూడబోతాం. ఎందుకు అంటే సిలబస్ మొత్తం చదివిన తర్వాత 1-2 సార్లు రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మనం చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతాము. సో ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా, రేపటి వరకు కూడా ఎగ్జామ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపే ఎగ్జామ్ ఉంది, ఈ రోజు నైట్ వరకు కూడా చదువుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ కల్లా మనము సిలబస్ ఎంతైతే రివిజన్ చేయగలుగుతామో మ్యాక్సిమం అంతా రివిజన్ చేయాలి. సో టాపర్ అయినా, డల్ స్టూడెంట్ అయినా, ఎబో యావరేజ్ స్టూడెంట్ అయినా ప్లానింగ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం రివిజన్ కూడా కంపల్సరీ చేయాలి. రివిజన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో నీ టైం వేస్ట్ అవుతుంది, మార్క్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వితౌట్ రివిజన్ మనము ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళకూడదు. వితౌట్ రివిజన్తోనే విత్ రివిజన్తోనే వెళ్ళాలి. అందుకే ఏవైతే ప్లానింగ్ ఉంటుందో ఆ ప్లానింగ్లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే సిలబస్ మొత్తం నేర్చుకోవడానికి ఒకసారి, అదే టైంలో మళ్ళీ మనం ఎంత రివిజన్ చేసుకోవడానికి దానికి ఎంత టైం కావాలో ముందే మనం ఫిక్స్ అవ్వాలి. నెక్స్ట్, ఎనఫ్ స్లీప్ అండ్ పర్ఫెక్ట్ డైట్. సో ఎగ్జామ్ ముందు రోజులలో స్టూడెంట్స్ సరిగా పాటించినటువంటి 2 అంశాలు, ఒకటి సరైన నిద్ర, రెండవది పర్ఫెక్ట్ డైట్. సో ఎందుకు నిద్ర అవసరము అంటే మనలో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్ ముందు రోజు ఎక్కువ ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వకుండా సడన్గా ఎగ్జామ్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే త్వరగా తక్కువ టైంలో ఎక్కువ చదవాలి, లైక్ 20-20 మ్యాచ్ లెక్క ఆడాలని ట్రై చేస్తారు. లేదా మన డైలీ లైఫ్లో ఏమంటారు, వన్ డే బ్యాటింగ్, మీ అంతా వన్ డే బ్యాటింగ్ స్టూడెంట్స్ అంటాం. సో అలాంటివి పెట్టుకోకుండా ఎగ్జామ్ ముందు నుంచి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనిషి ఎగ్జామ్ హాల్లో చాలా యాక్టివ్గా, ప్లెజెంట్, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎగ్జామ్ని రాయాలంటే ఖచ్చితంగా మానసిక ప్రశాంతతగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉండాలి. మన మైండ్ మనకు కోఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ టైంలో సరైన నిద్ర ఖచ్చితంగా పోవాలి. అట్లీస్ట్ నువ్వు ఏ టైంలో చదువుతావో, ఏ టైంలో పడుకుంటావో నీకు అనవసరం, కానీ ఒక డేలో మాత్రం ఖచ్చితంగా 6 అవర్స్ నిద్ర ఖచ్చితంగా ఉండాలి. సో అది మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ ఎగ్జామ్ కష్టపడి ఫస్ట్ ఎగ్జామ్ కోసం నైట్ అవుట్ చేస్తాం, సెకండ్ ఎగ్జామ్ నైట్ అవుట్ చేసాం, థర్డ్ ఎగ్జామ్ రోజు మనకు ఫీవర్ వచ్చింది అంటే సరే నిద్ర లేకపోవడం వల్ల థర్డ్ ఎగ్జామ్కి మనకు జ్వరం వచ్చేస్తుంది. సో అంటే ఆల్మోస్ట్ మనం ఏమవుతుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది. హెల్త్ ఖరాబ్ అయినప్పుడు మిగతా ఎగ్జామ్స్ని ఎట్లా రాస్తావు? కాబట్టి మనకి విజ్ఞానం ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. సో కాబట్టి పర్ఫెక్ట్ డైట్. సో డైట్ అంటే ఏం లేదు, మనం తినేటువంటి 4 ముద్దలు టైం తినాలి, మంచి వీలుంటే ఫ్రూట్స్ తీసుకోవాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి, నీళ్ళు ఎక్కువగా తాగాలి. మనం చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉండాలి, అప్పుడు మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. సో అంతే తప్ప డైట్ అంటే ఏదో లగ్జరీస్గా డ్రై నట్స్, ఆ నట్స్, ఈ నట్స్ తినాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అవకాశం ఉందో తినండి, లేని వాళ్ళు మామూలుగా ఎవరైతే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏవైతే బనానా, యాపిల్ ఇలాంటి వాటితో అడ్జస్ట్ అవుతూ పర్ఫెక్ట్ ప్లానింగ్తో డైట్తో మనం వెళ్ళాలి. అండ్ నెక్స్ట్, అన్నెసరీ టెన్షన్స్ అండ్ డోంట్ కీప్ స్ట్రెస్. సో మన సొసైటీలో, మన స్టూడెంట్స్లో, మీ ఫ్రెండ్స్లో కూడా ఏమవుతుందంటే కొంతమంది పాజిటివ్ నేచర్తో ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో నెగిటివ్ మైండ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ యొక్క టెన్షన్ మనమే నెడుతుంటారు. అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫోన్ చేసి నువ్వు ఎట్లా చదివావు, నేను ఎట్లా చదివాను ఇట్లా అడుగుతూ నాకు ఏం రాలేదు, నీకు వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందని చెప్పేసి వాళ్ళ యొక్క నెగిటివ్ మైండ్ సెట్ కూడా మనకి ఇంపాక్ట్ చేస్తారు. అందుకే మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. అన్నెసరీగా మనకి ఎవరైతే టెన్షన్ క్రియేట్ చేస్తారో ఆ టెన్షన్ క్రియేట్ చేస్తూ దూరంగా ఉంటూ మనల్ని కాపాడుకుంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. అట్ ద సేమ్ టైం సిలబస్ చాలా ఎక్కువ ఉంది. సిలబస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చదివితే సిలబస్ తగ్గుతుంది, కానీ సిలబస్ ఎక్కువ ఉందని చెప్పేసి వామ్మో ఇంత సిలబస్ ఉంది, ఎప్పుడు చదవాలి ఇట్లా ఆలోచించుకుని కూర్చుంటే నువ్వు స్ట్రెస్కి గురవుతావు తప్ప సిలబస్ తగ్గుతుందా? తగ్గదు. అందుకే మనము మ్యాక్సిమం ఎగ్జామ్ ముందు రోజులలో 2-3 రోజులలో ఎంతైతే ప్రిపేర్ కాగలుగుతామో అంత ప్రిపేర్ అవ్వండి, అంత మ్యాక్సిమం
ప్రజెంట్ చేయండి, ట్రై చేయండి. సో వన్ బై క్వశ్చన్ ప్రిపేర్ అవుతూ పోతుంటే మన సిలబస్ తగ్గుతూ ఉంటుంది, మన స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో కాబట్టి స్ట్రెస్ ఒత్తిడికి గురి కావద్దు. ఎందుకంటే చాలామంది ఈ స్ట్రెస్ వల్లే మైండ్ అప్సెట్ అయ్యి ఒక డిసప్పాయింటెడ్ మూడ్కి వెళ్ళి ఎగ్జామ్స్ మంచిగా రాయకపోవడం, ఫెయిల్ అవ్వడానికి కారణమవుతుంది. చాలామంది విద్యార్థులు చాలా బ్యాచ్ల నుంచి మేము చూస్తుంటాం కాబట్టి ఇది నాకు అర్థమవుతుంది. అందువల్ల సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కాకండి. క్లియర్. అట్ ద సేమ్ టైం మరి సరే ప్రిపరేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఎగ్జామ్ రెడీగా ఉన్నాం, హాల్ టికెట్ తీసుకున్నాం. హాల్ టికెట్ తీసుకున్న తర్వాత రేపే ఎగ్జామ్ అన్నప్పుడు ఇప్పుడు జంబ్లింగ్ సిస్టమ్ కాబట్టి మన కాలేజీలో ఎక్కడైతే ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్ చదువుకుంటామో అక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉండదు కాబట్టి వేరే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. సో పల్లెటూళ్ళలో చిన్న మండలాల్లో సిటీలలో ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఊరిలో వేరే కాలేజ్ ఎక్కడుందో ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది. కానీ సిటీలో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఖచ్చితంగా 1 డే బిఫోరే మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవాలి. అది మీ బాధ్యత. ఎగ్జామ్ సెంటర్ తెలిస్తే మనకి నెక్స్ట్ రోజు ఎలా ఎగ్జామ్కి వెళ్ళాలో మనం ఒక ప్లానింగ్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు నైట్ మనం చేయాల్సిన పనులు ఏంటంటే మనం ముందు పడుకునేటప్పుడే మన దగ్గరలో మన ఒక ప్లేస్లో హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ ఏవైతే మనకి నీడ్స్ ఉంటాయో అవన్నీ దగ్గర పెట్టుకొని మనం జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. సో ఇదంతా మనకు ఎగ్జామ్ కొద్ది రోజుల ముందు నుంచి ఎగ్జామ్ వెళ్ళేంత వరకు ఈ ప్రాసెస్. మరి ఎగ్జామ్ రోజు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక ఎగ్జామ్ రోజు వచ్చేసింది. ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఓకేనా. ఈరోజు చేయాల్సింది విద్యార్థులు పాటించాల్సినవి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి ఆల్రెడీ మీరు రాత్రే ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఉంటే నిన్న నైటే మీరు ఏం చేస్తుంటారు, హాల్ టికెట్ నెంబరు, పెన్సిల్ ఇవన్నీ మీకు కావాల్సిన పెన్ను, పెన్సిల్ ఒక చోట పెట్టుకుని ఉంటారు కదా, అవి తీసుకొని హాల్ టికెట్ తీసుకొని ఖచ్చితంగా మనం ఎగ్జామ్ ఉన్న టైం కన్నా చాలా ముందుగానే బయలుదేరాలి. సో ఒకవేళ డైరెక్ట్గా మీరు బయలుదేరినా మీతో పాటు మీ గార్డియన్ కానీ అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, నాన్న, అమ్మ ఎవరు వచ్చినా సరే ఎవరి సహకారంతో నువ్వు ఎగ్జామ్ సెంటర్కి వచ్చినప్పటికి కూడా ఎగ్జామ్ హాల్కి మినిమం 1.5 అవర్ ముందు చేరుకునేలాగా ప్లాన్ చేయాలి. మీరు చాలా సందర్భాల్లో పేపర్లు చూస్తుంటారు, సమయానికి చేరుకోలేక విద్యార్థులు అనుమతించలేదు, అప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. మనం జస్ట్ 2 minutesలో మిస్ అయింది, 10 minutesలో మిస్ అయింది, 15 minutesలో మిస్ అయింది అని అప్పుడు బాధపడతారు. దానివల్ల ఆ బాధ యొక్క ఫలితం ఏంటంటే దాదాపు 1 year నువ్వు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టే కదా. సో అందుకే అటువంటి టెన్షన్స్ లేకుండా ఉండాలంటే మనము ఇంటి దగ్గర నుంచి ఎర్లీనే బయలుదేరాలి. ఎర్లీనే బయలుదేరాలంటే మన ప్రిపరేషన్ త్వరగా ముగించుకొని ఎర్లీగా లేసి మంచిగా టిఫిన్ చేసి బయలుదేరాలి. సో బయలుదేరి 1.5 అవర్ కల్లా మనం ఎగ్జామ్ సెంటర్ రీచ్ కావాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ 10th కానీ ఖచ్చితంగా 1 అవర్ ముందు ఎగ్జామ్ హాల్లో పంపిస్తారు. సో ఎగ్జామ్ సెంటర్కి వచ్చే ముందు ఖచ్చితంగా ఏం చెక్ చేసుకోవాలి, హాల్ టికెట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ హాల్ టికెట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్కి వచ్చిన తర్వాత హాల్ టికెట్ లేకపోతే మళ్ళీ అదొక ప్రాసెస్. మళ్ళీ మీ కాలేజ్ ప్రిన్సిపాల్కి ఫోన్ చేయాలా, ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ నుంచి ఈ కాలేజ్ ప్రిన్సిపాల్కి ఫోన్ చేయాలా, వాళ్ళు ఒప్పుకోవాలా. ఆ టెన్షన్ చాలా ఉంటుంది. ఆ టెన్షన్ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ అయిందంతా వేరే సైడ్ వెళ్ళిపోతుంది, మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళామా అనే టెన్షన్ ఉంటుంది. సో ఆ సెకండరీ విషయానికి వెళ్ళకుండా ప్రైమరీ థింగ్ ఏంటి, మనం హాల్ టికెట్తోనే ఎంట్రీ ఉంటుంది కాబట్టి హాల్ టికెట్తో మనం ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి ముందు రీచ్ అవ్వండి. రీచ్ అయిన తర్వాత అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనకి ఒక నోటీస్ బోర్డు ఉంటుంది. ఆ నోటీస్ బోర్డు మీద మీ హాల్ టికెట్ నెంబర్ ఏవైతే ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్కి సంబంధించి ఒక నోటీస్ బోర్డులో అన్నీ పేస్ట్ చేస్తారు. రూమ్ నెంబర్, ఆ రూమ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో అది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఖచ్చితంగా క్లియర్గా మన హాల్ టికెట్ నెంబర్ చెక్ చేస్తూ ఏ రూమ్ నెంబర్ ఉందో చూసుకోవాలి. ఎందుకు అంటే మన రూమ్ నెంబర్ చూసుకోకుండా డైరెక్ట్గా పైకి వెళితే పైన మళ్ళీ మనకు ఎవరు హాల్ టికెట్ నెంబర్ గురించి చెప్పరు. మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ రూమ్ చెక్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. అది వేస్ట్ ప్రాసెస్. మళ్ళీ మనకి టెన్షన్కి ఒత్తిడి గురి చేసే అంశం. అందుకే ముందుగానే మనం ఏం చేయాలి, నోటీస్ బోర్డులో ఉన్నటువంటి హాల్ టికెట్ చూసుకొని మనం రూమ్ నెంబర్ డిసైడ్ చేసుకోవాలి, తెలుసుకున్న తర్వాత మనము రిలాక్స్డ్గా ఒక 5-10 నిమిషాల తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు బై మిస్టేక్ మన దగ్గర ఏమైనా ప్రిపరేషన్ అప్పుడు పేపర్స్ కానీ స్లిప్స్ కానీ ఏమైనా ఉంటే అవి మనకి ఎలో చెయ్యరు. అది మాల్ ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి మన పాకెట్స్లో ఏమైనా స్లిప్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అదే పౌచ్లలో ఏమైనా స్లిప్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటే వాటిని ఎలో చేయరు కాబట్టి మ్యాక్సిమం తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి.
సో అయిపోయిన తర్వాత పొరపాటున ఫోన్ తీసుకెళ్లారు, కమ్యూనికేషన్ కోసం ఫోన్ కావాలి కాబట్టి ఫోన్ తీసుకొచ్చారు. ఆ ఫోన్ని ఎక్కడ ఇవ్వాలి, అది పెద్ద టెన్షన్. అందుకే ఏం చేస్తారంటే కొన్ని సెంటర్లలో అక్కడే ఒక రూమ్ కేటాయించి మన బిలాంగింగ్స్, బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, మన ఫోన్ కానీ వాళ్ళే తీసుకొని ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ దాచుకుంటే వాళ్ళు మనకి తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తారు. సో కాబట్టి అలాంటిది ఎక్కడ ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇచ్చేసాము, మన దగ్గర ఏం లేవు, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనము కనీసం 30 to 40 minutes ముందుగానే మన ఎగ్జామ్ హాల్లో మన కేటాయించినటువంటి ప్లేస్లో రీచ్ అవ్వాలి. అయిన తర్వాత రిలాక్స్ కూర్చొని మనకి మన మైండ్ని, మన బాడీని ఆ రూమ్లో ఉన్నటువంటి వాతావరణానికి అలవాటు పడేటట్టు చూసుకోవాలి. అంటే ఏంటి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన ముందు ఎవరున్నారు, వెనక ఎవరున్నారు, అక్కడ ముందు చేసి అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే ఏమవుతుందంటే ఆ 30 to 30 minutes మనం ఎగ్జామ్ హాల్లో అట్లా సింపుల్గా కూర్చున్నట్టయితే మనకి ఎగ్జామ్ అనేటువంటి టెన్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలా కాకుండా ఇంకా 2 నిమిషాల్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందనగా అప్పుడు నువ్వు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యావు అనుకోండి, అప్పుడు సినిమా వేరేలా ఉంటుంది. ఎట్లా, మన ప్లేస్ ఎక్కడుందో తెలియదు, వెతుక్కోవాలి, నిజలేటర్ అడగాలి, పోయి కూర్చోవాలి, అంత టెన్షన్ ఉంటుంది. సో అందుకే మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్లోకి 30 minutes ముందు వెళితేనే మనం ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి మనమే కారణం అవుతాం. సో అది కూడా చేయాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మనకి క్వశ్చన్ పేపర్ మనకి ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మనము ఏం చేయాలంటే అస్సలు టెన్షన్ పడకుండా రిలాక్స్ తీసుకొని 1-2 సార్లు మనము ఇన్హేల్, ఎక్సైల్ చేసుకోండి. ఇలా తీసి ఇలా వదిలేసి మన బాడీని కూల్ చేసుకోండి. చేసిన తర్వాత ముందుగా మనము క్వశ్చన్ పేపర్ని క్షుణ్ణంగా చదవాలి. 5 నుంచి కింద వరకు 2 సార్లు చదువుతావా, 3 సార్లు చదువుతావా, 4 సార్లు చదువుతావా, మీ ఇష్టం. ప్రతి క్వశ్చన్ని మనం చదువుతూ వెళ్ళిన తర్వాత ముందు ఆ 3 అవర్స్లో మనం ఏవైతే ఎగ్జామ్ రాస్తున్నామో 2.5 అవర్స్లో మన 10th 2.5 ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటుంది. సో మనకి ఆ టైంలో ఏం చేయాలో అనేది మనకి ముందు ఒక ప్లాన్ రావాలి మైండ్లోకి. అంటే ముందు నేను ఏ ఆన్సర్ రాయాలి, తర్వాత ఏ ఆన్సర్ రాయాలి, తర్వాత ఏమి రాయాలి, ఇది మెంటల్గా మనం ముందే ప్రిపేర్ అయ్యి టిక్లు పెట్టుకొని ఆర్డర్ క్వశ్చన్ పేపర్ మీద మనం ఏది ముందు రాయాలనుకుంటున్నామో డిసైడ్ చేసుకున్న తర్వాత అంతా ప్లానింగ్, ఫస్ట్ ఇది రాయాలి, తర్వాత ఇది రాయాలి, తర్వాత ఇది రాయాలని ఫిక్స్ అయిపోవాలి. సో ఒకవేళ పేపర్ టఫ్ వచ్చింది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ క్వశ్చన్ పేపర్ 2 సార్లు చదవండి. చదివిన తర్వాత ఎంత పేపర్ టఫ్ ఉన్నా కానీ 40 to 50% పేపర్ యొక్క స్టైల్ ఎలా ఉంటుందంటే సింపుల్గా ఉంటుంది. అంటే ఏ స్టూడెంట్ అయినా రాయొచ్చు. ఒక పేపర్ డిజైన్ చేసేటప్పుడు అది ఒక టాపర్ని బేస్ చేసుకుని చేయరు, ఒక డల్ స్టూడెంట్ని బేస్ చేసుకుని చేయరు, ఒక యావరేజ్ స్టూడెంట్ని బేస్ చేసుకుని చేయరు. అందరినీ దృష్టిలో పెట్టుకునే పేపర్ తయారు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా 40 to 50% ఖచ్చితంగా మన పేపర్ ఈజీగానే ఉంటుంది. సో కాబట్టి టెన్షన్ పడకుండా ముందు మనకి ఏ ఆన్సర్స్ వచ్చు, ఏ ప్రజెంట్గా పర్ఫెక్ట్ రాయగలుగుతామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు చెప్తుందంటే పదే ఈ మాట, మనం పేపరు రాసిన తర్వాత వాల్యుయేషన్ చేసేటువంటి వ్యక్తికి మనం చేసే పోరాటం అర్థం కావాలి. అంటే మన మైండ్ సెట్ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే మనం ఇంప్రెస్ చేయాలి. ఇల్లు పెద్ద ఎంత బాగా కట్టుకున్నా కానీ ఆ ఇంటికి వైట్ వాష్ కానీ పెయింట్స్ అయిపోతే ఇల్లు అందంగా ఉండదు. అదేవిధంగా మనం పేపర్ ప్రజెంటేషన్ చూసిన తర్వాతే ఎవరైతే వాల్యుయేషన్ చేస్తున్నారో అతనికి ఒక ఐడియా ఫ్రేమ్ అవుతుంది. ఈ డల్ స్టూడెంటా, రెగ్యులరా, ఇర్రెగ్యులర్ అనేది ఫ్రేమ్ అవుతుంది. దానికి తగ్గట్టే మనకి వాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉందనుకోండి పేపరు, మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా పేపర్ని గజిబిజిగా రాస్తూ చాలా కన్ఫ్యూజియస్గా రాసామనుకోండి, నువ్వు రాసిన కంటెంట్ కరెక్ట్గా ఉన్నప్పటికి కూడా మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనకి ఏవైతే ఆన్సర్స్ బాగా ముందు పర్ఫెక్ట్గా వస్తాయో వాటిని ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో టైం కొంచెం అటు ఇటు వేస్తేనే కానీ నీట్గా ప్రజెంట్ చేయండి. సో నీట్గా ప్రజెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ చిన్నగా స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళండి. లాస్ట్ వరకు కొంచెం హ్యాండ్ రైటింగ్ మిస్ అయినా పర్లేదు కానీ టైంని తగ్గించుకుంటూ మరి రాయాల్సిన మ్యాటర్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అట్లా అని చెప్పేసి మరీ నీట్గా రాయమని చెప్పేసి ఒక లాంగ్ ఆన్సర్కి, ఒక షార్ట్ ఆన్సర్ కోసం నువ్వు హాఫ్ అన్ అవర్ ఉంచామనుకోండి, తర్వాత నెక్స్ట్ వాటిపై నెక్స్ట్ వాటి రాయాలి, టెన్షన్ పెరుగుతుంది. కాబట్టి అలా కూడా చేయకండి. తక్కువ టైంలోనే నీట్గా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సరే, అనుకోకుండా ఏదో తొందరపడ్డావు, ఒక ఆన్సర్ స్టార్ట్ చేసిన తర్వాత మిస్టేక్ పోయింది. ఎట్లా
అని చెప్పేసి మళ్ళీ గజిబిజి కట్ చేయకుండా సింపుల్గా ఎంతవరకు అయితే మిస్టేక్ పోయిందో ఆ స్టార్టింగ్ ఒక బ్రాకెట్ లాస్ట్ ఒక బ్రాకెట్ ఇలా పెట్టి సింపుల్గా రాంగ్ అని రాసేయండి అంతే తప్ప పెన్ను పెన్సిల్ ఉంది కదా అని చెప్పేసి మొత్తాన్ని లెటర్లు కరెక్షన్ చేసుకుంటూ పోయారనుకోండి పేపర్ గలీజ్ తయారవుతుంది, ఆటోమేటిక్ మన మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో కాబట్టి ఒకవేళ బై మిస్టేక్ ఫస్ట్ తప్పు రాసినా కానీ టెన్షన్ పడకుండా జస్ట్ రాంగ్ అని రాసి నెక్స్ట్ పేజీకి వెళ్ళి మళ్ళీ కరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళండి. సో ఇది ఈ విధంగా ప్రజెంట్ చేస్తూ వెళ్ళాలి, నీట్ ప్రజెంటేషన్ ఉండాలి. ఎగ్జామ్ హాల్లో మనము చివరి క్షణం వరకు కూడా ఎగ్జామ్ రాస్తూనే ట్రై చేయాలి. అర్థమవుతుందా? ఎగ్జామ్ మన సైకలాజికల్ ఏం ఫీల్ అవుతామంటే ఎవరి మీద ఎంత ఎగ్జామ్ అయిపోతే వాళ్ళ పెద్ద తోపు అన్నట్టు మిగతా వాళ్ళు డల్ స్టూడెంట్స్ అనే ఫీలింగ్లో ఉండొద్దు. నువ్వు డల్ అయినా తోపైనా ఎవడైనా కానీ లాస్ట్ నీకు 3 hours టైంలో కూడా లాస్ట్ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంటే. సో అందుకే ఎగ్జామ్ హాల్లో 3 hours వరకు కూడా వెయిట్ చేయండి, ఎగ్జామ్ రాసడానికి టైం కేటాయించండి. ఇది ఎగ్జామ్ రోజు మనం చేయాల్సినటువంటి అంశాలు. సో మరి ఫిజిక్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా అనేది నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, ఆ విషయం పక్కన పెట్టండి. ప్రస్తుతానికి అయితే ఎగ్జామ్ హాల్లో మనం 3 hours స్పెండ్ చేసాము, ఎగ్జామ్ రాసాము. రాసిన తర్వాత ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేసాము. ఒట్టికి వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ అవుతాయి క్వశ్చన్స్. ఏమని? ఎగ్జామ్ ఎలా రాసావు ఫస్ట్ నీ ఫ్రెండ్స్ అడుగుతారు, తర్వాత నీ వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతారు, తర్వాత ఇంటికి వస్తే అమ్మ నాన్న అడుగుతారు, తర్వాత టీచర్లు అడుగుతారు, లెక్చర్స్ అడుగుతారు. సో ఇంతమంది అడుగుతున్నప్పుడు కూడా సింపుల్గా బాగా రాశానని చెప్పండి. నువ్వు ఎలా రాసినా పర్లేదు, ఓకే నేను బాగానే రాశాను అని చెప్పండి. అది ఫస్ట్ ఆన్సర్. తర్వాత ఆన్సర్ చెక్ చేసుకుంటావు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటావు నీకు ఎన్ని మార్క్స్ వస్తాయని ఒక అంచనా వచ్చేస్తావు. సో తక్కువ వచ్చిన డిప్రెషన్ కావద్దు, ఎక్కువ వస్తున్న ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళొద్దు. సో కాబట్టి మ్యాక్సిమం ఏవైతే ఎగ్జామ్ రాసామో ఆ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి మెట్లు దిగేసిన తర్వాత ఆ ఎగ్జామ్ గురించి మర్చిపోండి. మనకి ఇవాళ ఒక ఎగ్జామ్ రాసాం, ఒక ఎగ్జామ్ అయిపోయింది అంతే. ఎన్ని మార్క్స్ వస్తే ఏం జరిగింది, అయ్యో తప్పు రాశానా అని టెన్షన్ పడి దానివల్ల మనకి నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అది కంప్లీట్గా వదిలేసేయండి, ఓకేనా? ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. సో దాని గురించి ఆలోచించండి, అంతే తప్ప ఎక్కువ ఆలోచించకండి. సో ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని. ఎవరితో కూడా అన్నెసరీ మనం డిస్కషన్ పెట్టద్దు. ఆన్సర్ కరెక్టా, ఈ ఆన్సర్ కరెక్టా ఇవన్నీ చేయొద్దు. నెక్స్ట్ ఎగ్జామే ఫోకస్ చేయండి. సో ఇది చిల్డ్రన్ ఎగ్జామ్ ముందు రోజు ఏం చేయాలి, ఎగ్జామ్ రోజు అనే విషయం అనేది ఇది నాకున్న అవగాహన మేరకు చెప్పాను. మ్యాక్సిమం మీకు కూడా అర్థమవుతుందని భావిస్తున్నా. ఒకవేళ మీకు నేను ఇచ్చిన ఏవైతే సలహాలు సూచనలు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మన ఛానల్లో ఫిజిక్స్లో వీడియోస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ అయిన తర్వాత మనకి ఎంసెట్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.